ఓకే, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరచును. చాలు. ఇక్కడ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మలను స్థిరపరచును అనేటువంటి మంచి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కొరింథీ సంఘము ఎలా ఉంది అంటే అంతము వరకు స్థిరముగా ఉంచబడింది. క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ సమాజం ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏ ప్రభువునైతే మనం నమ్ముకున్నామో, ఏ ప్రభు అయితే మనల్ని ప్రేమించాడని విశ్వసిస్తున్నామో, ఏ ప్రభు అయితే మన కొరకు రక్షణ కార్యము కొరకు ఆయన సమస్తాన్ని మన కొరకు దారబోసారని మనం నమ్ముతూ ఉంటున్నామో, ఆ దేవుని వాక్యమందు, ప్రార్థన యందు, ఆయన మనకిచ్చినటువంటి రక్షణ విశ్వాసమునందు మనం ఏమై ఉండాలంటే స్థిరమును కలిగి మనం ఉండాలి. ఎందుకని అంటే దేవుని పిల్లలు అనేవారు అస్థిరులు ఎప్పటికీ కారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. ఎందుకని అంటే స్థిరత్వము అనేటువంటిది నీవు దేవునిని ప్రేమిస్తున్నటువంటి దానికి, లేక ప్రభువులో నువ్వు నిలిచినటువంటి దానికి సూచనగా మనకు కనిపిస్తుంటుంటుంది. ఎందుకనంటే ఆ స్థిరత్వము లేకపోతే అస్థిరులం అయిపోతాం. అంటే మనము భక్తిలో కానీ విశ్వాసంలో కానీ మనము సాఫీగా మనం కొనసాగలేం. కొంతకాలం మనము దేవుని పిల్లలుగా ఉంటాం, కొంతకాలం మనము దేవునికి విరోధులుగా మన జీవితము మారిపోతూ ఉంటుంది. అలాగ ఉంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆయన యొక్క రాజ్యములో ఆయనతో మనం ఉండటానికి ఈ అవకాశం మనకు దొరకదు. కనుక సంఘము అనేటువంటిది ఎలా ఉండాలంటే రక్షించబడిన తర్వాత, విశ్వాసతలోకి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క బిడ్డలుగా మనం మార్చబడిన తర్వాత మనం ఎప్పుడునూ ఆయన బిడ్డలుగానే స్థిరులుగా మనము ఉండాలి. అదే దేవుని యొక్క ఆశగా మనం చూస్తున్నాం. కొరింథీ సంఘము ఆ విధముగా ఉందంట. స్థిరముగా, అంతము వరకు స్థిరముగా ఆ సంఘము ఉన్నది అనేటువంటి దాన్ని మన వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే వేటి యందు మనము స్థిరత్వం కలిగి ఉండాలి. ఈరోజు కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ దేవుని అయితే మనం కలిగి ఉన్నామో ఆ దేవుని యందు విశ్వాసములో స్థిరులుగా మనం ఉండాలి. ఏ దేవుడైతే నిన్ను ప్రేమించాడని నమ్మావో ఆ దేవుని ద్వారానే నా కుటుంబం, లేకపోతే నా బిడ్డలు, లేకపోతే నా యొక్క జీవితం బాగుపడుతుందని నమ్మావో ఆ దేవుని యందు మనం ఏం చేయాలంటే ఎప్పటికీ స్థిరులుగానే మన జీవితాలు ఉంచబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచ్చిన చదువుదాం. కావున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, అది ఆయన యందుండి నడుచుకోవాలి. దేవుని పిల్లలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత విశ్వాసములు ఎలా ఉండాలంట? వేరు పారినటువంటి వారై ఇంటి వలె కట్టబడినటువంటి వారై ఎప్పటికీ ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఇల్లు స్థిరముగా ఉంటుంది. ఈ పూట ఇక్కడుండి రేపటిల్లో, ఈ గంట ఇక్కడుండి ఇంకో గంట ఇంకో చోటకు వెళ్ళదు.
అది ఎలా ఉంటుందంటే స్థిరముగానే ఉంచబడుతుంటుంది. అది ఎప్పుడు కూడా బలముగానే ఉంచబడుతూ ఉంటుంది. అందుకే మన యొక్క జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే ఇంటి వలె ఉండాలంట. ఒక వేరుపడినటువంటి ఒక చెట్టు వలె మన యొక్క జీవితాలు ఉంచబడాలి. ఆ విధంగా మనం ఏమవ్వాలంటే విస్తరించాలి, ఆ విధంగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే మనలను, మన విశ్వాసతలను చెరిపివేయటానికి లేక బలహీనము చేయటానికి మనకు ఒక శత్రువు అపవాది ఉన్నాడు. ఆ అపవాది ఏం చేస్తాడంటే విశ్వాసులను సహితము ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు. విశ్వాసులు సహితము పట్టుకుంటాడు. విశ్వాసులు సహితము ఏం చేస్తాడన్నమాట? ఈడ్చుకుని లాక్కుపోతాడు. అందుకు ఆ విశ్వాసతలో మనం స్థిరముగా ఉండాలంటే ఈ అపవాది వేసే ప్రతి అగ్ని బాణములను ఆర్పగలిగినటువంటి శక్తిమంతులుగా, బలవంతులుగా, దానిని అర్థం చేసుకోగలిగిన వారుగా, అది ఒకవేళ నిన్ను భ్రమ పెడుతుందా, ఒకవేళ నీ విశ్వాసం చెరిపివేయటానికి ఒకవేళ నిన్ను ఆ విధంగా శోధిస్తుందా అనేటువంటి దాన్ని తెలుసుకుని మనం ఏం చేయాలో తెలుసండి. శోధనలో పడిపోకుండా జాగ్రత్తగా మన ప్రార్థనలు వేసుకోవాలి. నువ్వు స్థిరముగా ఉండాలి అంటే నిన్ను శోధించే శోధకుడు ఉంటాడు, నేను భ్రమ పెట్టే శోధకుడు ఉంటాడు, ఇది నిజమా అని చెప్పేవాడు ఉంటాడు. ప్రార్థన చేసావుగా దేవుడు ఎందుకు చేయలేదంటాడు, నీ పిల్లలు ఎందుకు పాస్ అవ్వలేదంటాడు, నీ కుటుంబంలో ఎందుకు దేవుడి కార్యాలు చేయలేదని నేనేం చేస్తాడు అంటే ఆనాడు కానీ ఆదాము అవ్వలు కానీ ఈ పండు తింటే మీరు చచ్చిపోతారా, తిని చూడండి అని చెప్పేసి వారిని ఏ విధముగా భ్రమ పెట్టి వారి యొక్క విశ్వాసతను దేవుని యొక్క క్రమముల నుంచి వారు తప్పిపోయేవారుగా చేశాడు. మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఆ విధంగా మాటలతో చేస్తాడు, ఆలోచనలతో చేస్తాడు, డబ్బులు చూపించి చేస్తాడు, లేకపోతే లోకములో అనేకమైనటువంటి అందచందాలు చూపించి చేస్తాడు, ఇంకా కోరికలు చూపిస్తాడు, రకరకాలైనటువంటి వాటితో మనల్ని ఏం చేస్తాడంటే స్థిరత్వములో నుండి అస్థిరులుగా మన జీవితాలు మారిపోయేటట్టు చేస్తాడు. అలా చేయబట్టే భక్తులు సహితము ఏమైపోయారు? పాపమునకు దాసోహమైపోయారు. వారు దేవుని ప్రేమల నుంచి లోక ప్రేమలోకి వెళ్ళిపోయారు. వారు దేవుని యొక్క మార్గముల నుంచి, ఆ వెలుగు మార్గముల నుంచి వారి చీకటి మార్గములోనికి వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. సంఘము అనేటువంటిది దేవుడు చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత తన బిడ్డలు నడిపించుకున్న తర్వాత తన పిల్లలు ఏమవ్వాలంటే వెలుగు మార్గములో ఎప్పుడునూ స్థిరులుగానే వారు ఉండాలి. ఆ మార్గములో కష్టాలు ఎదురైనా, శోధనలు ఎదురవుతున్నా మనం సనగకూడదు, మనకు గొరగకూడదు. దేవునిలో మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి మనము నడుచుకుంటూ ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడంటే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదు. అది మరణమైనను, అది జీవమైనను, అది ఎత్తైనను, అది లోతైనను, అట్టిది మరి ఏది అయినను క్రీస్తు ప్రేమలో నుండి ఏది నన్ను అంత స్థిరం కలిగి ఉండాలి. అంతే. అందుకే సింహం బోనులో వేయబడుతున్నా వారి ప్రార్థనలో స్థిరముగానే ఉన్నారు కదా. అలాగనే వృద్ధాప్యం వచ్చేస్తున్నా దేవుని యొక్క వాగ్దానము అనేటువంటిది వారి యొక్క జీవితాలలో ఇక లేదు అనేటువంటి పరిస్థితి ఒకవేళ కనిపిస్తున్నా, శరీరం మార్పు కనిపిస్తున్నా, అబ్రహాము శారాలు ఎలా ఉన్నారు? దేవుని వాగ్దానములో స్థిరముగానే బలము కలిగి ఉన్నారన్నాడు. వారు ఇంకనూ బలము కలిగి ఉన్నారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నా దేవుడు ఉన్నాడు, ఆయన నా చేయి విడిచిపెట్టడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, ఆయన యందు నేను విశ్వాసత కలిగి నేను నడుచుకుంటాను, నేను నిలబడతాను, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఆయన బిడ్డగానే జీవిస్తాను అనేటువంటి ఒక సమర్పణతో దేవుని పిల్లలంట అంతము వరకు ఏం చేయాలంట? స్థిరముగా ప్రభువులో ఉండాలి. వేరుపారిన వారిలో ఉండాలి. ఇంటి వలె లోతుగా పునాది వేయబడిన కట్టబడిన వారై ఉండాలి. అలా ఇంటి వలె కట్టబడినప్పుడు మనం అలాగూ స్థిరులుగా నేర్చుకున్నటువంటి ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఆయన యందుండి అలా నడుచుకోవాలి. మనం అలా ఉండాలి.
మరి ఆ విధంగా మనము దేవునిలో నడవలేకపోతే, దేవునిలో స్థిరులుగా లేకపోతే, దేవునిలో మనము చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం లేకపోతే మన భక్తికి ప్రతిఫలాలు, మన భక్తికి అర్థమనేది లేనే లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. చాలు. ఎప్పుడంట? బంధకములు యందు. ఈ బంధకములలో వారు ఎలా ఉన్నారంట? మరి స్థిర విశ్వాసులై, అది నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుచు మరి విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. బంధకాలలో కూడా ఏం చేయాలో తెలుసండి? వాక్యమును ప్రకటించాలి. ధైర్యముగా దేవుని కొరకు మనము నిలబడాలి. మరి ఎక్కువ ఆసక్తి, మరి ఎక్కువ పట్టుదల, మరి ఎక్కువ నమ్మకత్వం మన ప్రభు పట్ల మనము చూపించాలి. అలాగూ మనం ఏమవ్వాలంటే ప్రభువులో మనము స్థిరులుగా మన యొక్క జీవితం ఉంచబడాలి. ఇక ప్రాణము తప్ప ఏది నన్ను ప్రభువులో నుండి వేరు కాకూడదు. అలా నేను వేరుపరచబడటానికి వీలు లేదు. ఒకవేళ నేను వేరుపరచబడాలి అంటే నా ప్రాణము పోతే తప్ప. నా ప్రభు కొరకే నేను పాడుతాను, కొనియాడుతాను, ఆయన స్తుతిస్తాను, ఆయన వెంబడిస్తాను. శ్రమలైన, బాధలైన, కష్టములైన ఏమొచ్చినప్పటికీ కూడా నేను ఆయన బిడ్డగానే నా జీవితాన్ని నేను ముగిస్తాను అనేటువంటి విశ్వాస బిడ్డలుగా మనందరము కూడా బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్తుంటుంది. అలా ఉన్నటువంటి వారే, అలాంటి విశ్వాసత కలిగినటువంటి వారే నిత్య జీవానికి వారసులు. అలా లేకుండా నువ్వు వెచ్చగానో చల్లగానో, కొంతేమో లోకములోనో, కొంతేమో దేవుల్లో ఉంటే నిత్య జీవానికి ఎలా వెళ్తాం? ఇప్పుడు ఎత్తబడాలంటే ఆ డ్యూటీ ఎప్పుడు వెలుగుండాలి. లేనైనా కొంతకాలం వెలుగుంది, నేను వెళ్ళాను, నూనె అయిపోయింది, నేనేం చేయను, లేకపోతే నువ్వు వచ్చావు ఆలస్యం అయిపోయింది, నేనేం చేయను అంటే కుదరదు. ఆయన వచ్చేంత వరకు నువ్వు ఎలా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తానన్నాడు. వచ్చేసరికి నువ్వు ఎలా ఉండాలి? వెలుగుతానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నీ దీపాన్ని, నీ విశ్వాసత, నీ రక్షణను, దేవునికి ఇచ్చినటువంటి దానిని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది అక్కడ చెప్తున్న మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచ్చిన ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచ్చిన చదవండి. అది కుమారుని చూసి ఏం చేయాలంట? ఆయన యందు ఏం చేయాలండి? విశ్వాసం ఉంచుటయే నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తం. ఇది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ కుమారుని చూసినటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలన్నమాట? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచిన వారే నిత్య జీవము పొందుకుంటారు. మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవుని మీద మనకు విశ్వాసం లేకుండా ఉంటే నిత్య జీవం ఎలా దొరుకుద్ది కదా. మనకు దేవుని యందు ఏముండాలి? ఆయన దేవుని చూస్తున్న మనందరికి కూడా ఏముండాలి? విశ్వాసము. ఆ విశ్వాసం ఉన్నవారే నిత్య జీవానికి వారసులు అవుతారు. కనుక ఇక్కడ సంఘం మనకు బోధిస్తున్నటువంటి లేక నేర్పిస్తున్నటువంటి కొరింథీ సంఘం నేర్పిస్తున్న మొదటి మాట ఏమిటంటే, వారు విశ్వాసములు ఎలా ఉన్నారన్నమాట? స్థిరముగా ఉన్నారు. అంతము వరకు స్థిరముగా వారు ఉన్నారు. రెండవది దేనిలో స్థిరముగా ఉండాలి అంటే, హృదయములో కూడా స్థిరముగా ఉండాలి. ఎక్కడ? నీ హృదయములో కూడా ఎలా ఉండాలి? పైకి మాత్రమే కాదు భక్తి, లోపల కూడా ఏముండాలి? దేవునిని ప్రేమించేటువంటి వారుగా మన హృదయాల్లో ఉండాలి. దేవుడిని పట్ల చేసినటువంటి కార్యాలను గురించి నీ హృదయం ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉండాలి.
ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి నీ హృదయం ఎప్పుడు కూడా ఆయనని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన ప్రేమించడానికి, ఆయన కొరకు ఏ కార్యమైన సత్కార్యములు చేయటానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. చూడండి, వాక్యములను చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. నానా విధములైన అది ఇక్కడ మనం ఏంటంటే, హృదయము ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటే మనం అదని ఇదని సనుగుతూ, అదని ఇదని మనము అనుమానిస్తూ మన జీవితాలు ఉండవు. అనుమానముతో కాదు, అపనమ్మకంతో కాదు, మనం ఎలా ఉండాలి? మన హృదయంలో ఎప్పుడు కూడా మనకు స్థిరముగా ఉండాలి. మన హృదయంలో ఏముండాలంటాడు? అక్కడ ఏముండాలంటున్నాడు? స్థిరపరచుకొనుట మంచిది, భోజనం బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనమును కలుగలేదు. భోజనం బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము లేదు. దేవునిని బట్టి, దేవుని మాటను బట్టి విశ్వసించిన వారికే ప్రయోజనం ఉంది. దేవుని బట్టి, దేవుని మాటను బట్టి తన హృదయంలో విశ్వాసం ఉంచుకొని, నిశ్చయించుకొని ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుంటున్నారో వారి యొక్క జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారు ఖచ్చితంగా మేలునే వారికి చేస్తాడు. కనుక మన హృదయంలో మనం ఏం చేయాలంటే, చక్కని నిశ్చయత కలిగిన వారుగా భక్తి భావాలతో మనము ప్రభువులో సాగిపోవాలి. ఎప్పటి వరకు? అంతము వరకు సాగాలి. మన హృదయంలో స్థిరత్వము ప్రభు పట్ల ఎప్పటి వరకు ఉండాలి? అంతము వరకు ఉండాలి. అంతే. అలాంటి చక్కని స్థిరమైనటువంటి బిడ్డలుగా మనం సాగిపోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథము 112వ కీర్తన 7-8 వాక్యాలు చదువుదాం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 7-8 వచనాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. అది ఆడ ఎలా ఉంటాడన్నమాట? హృదయములో స్థిరముగా ఉన్నవాడు. అంతే. ఇదిగో నీకు శిక్ష విధించాము, ఇదిగో అగ్నికొండములు నిన్ను పడవైపోతున్నాము, దీనిని ఎన్ని రెట్లు చేశారు? దీన్ని 7 రెట్లు నిన్ను చేశాము, ఇదిగో దీనిలో నిన్ను పడవైపోతున్నావు అన్నా కానీ ఎలా ఉన్నాడు? భయపడలేదు, స్థిరముగా ఉన్నాడు. దుర్వార్త వస్తున్నా భయపడు, శత్రువు వస్తున్నా భయపడు, తెగుళ్ళు వస్తున్నా భయపడు, యుద్ధములు వస్తున్నా భయపడు, సమస్యలు వస్తున్నా భయపడు, మరణం అనేది వస్తున్నా భయపడు. ఎందుకనంటే మరణమును తప్పించుట యెహోవా వశం. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయనే నాకు సహాయమును చేస్తాడు. ధైర్యం. కనుక ఎవరైతే దేవునిని హృదయములో స్థిరముగా ఆయన ఆశ్రయిస్తున్నారో, ఆయన స్థిరముగా ఆయనను ప్రేమిస్తున్నారో, ఆయన కార్యములను చేయగలడు అనేటువంటి ఒక గొప్ప నమ్మిక మన హృదయాలలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో, వారు భయపడనే, దేనికి భయపడరు, దేనికి జడియరు. ఈరోజు నీ జీవితంలో అనేక కష్టాలు, బాధలు లేవని కాదు. కొరింథీ సంఘంలో ఆ పత్రిక చదవండి, 1-2 చదివితే ఆ పత్రికలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆ సంఘములో వ్యతిరేకతలు ఉన్నాయో, పోట్లాట్లు ఉన్నాయో, గ్రూపిజం ఉన్నదో, ఏ విధమైనటువంటి ఆ వివాదాలు కనిపిస్తున్నాయో, అయినప్పటికీ కూడా వారు జడియకుండా, బెదరకుండా వారు ఏం చేస్తున్నారో తెలుసండి? స్థిరమైన మనసుతో ప్రతి సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలము శరీర సంబంధమైనటువంటి బలము కాదు, కానీ శరీర సంబంధమైనటువంటి దానిని బట్టి వారు పోరాటం చేయట్లేదు, కానీ స్త్రీలుగా లేరు. కానీ ఎవరిని బట్టి? దేవుని బట్టి. మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, మేము స్థిరముగా ఉన్నాం, దేవుడి మాకు సహాయమును చేస్తాడు. మేము దేనికి, ఎవరికి, ఏ దుర్వార్తకి కూడా మేము భయపడం. హల్లెలూయా.
కనుక హృదయంలో స్థిరత్వం కలిగిన వారు ఎలా ఉంటారన్నమాట, దేనికి కూడా భయపడరు. వారు ఎప్పటికీ స్థిరముగానే ఉంటారు, దేనికి కలవరము చెందరు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే సత్యమందు వారు ఎలా ఉన్నారన్నమాట, స్థిరముగా ఉన్నారు. దేవుని పిల్లలు దేని యందు స్థిరముగా ఉండాలి, సత్యమందు మన స్థిరులుగా ఉండాలి. వాక్యముల నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినందునను వీటిని గూర్చి ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గుచ్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పటికే స్థిరపరచబడే ఉన్నారు. స్థిరపరచబడి ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి, వారికి ఇంకా జ్ఞాపకము. అర్థమవుతుందా? ఇంకేంటి మాకెందుకు మేము ప్రభువు నమ్ముకున్నావుగా, ఇంకేంటంటే కుదరదంట. వారు స్థిరముగా ఉన్నప్పటికీ వారికి ఏం చేయాలంట, ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని ప్రజలే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు, కానీ అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మీ తర్వాత వచ్చేటువంటి పిల్లలు లోకంలోకి వెళ్ళిపోకుండా, విగ్రహారాధనలోకి వెళ్ళిపోకుండా, దేవుడు మిమ్మల్ని ఏ విధముగా ఆయన ఐగుప్తు దేశం నుంచి విడిపించాడో, మీకు ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి వాటి నుంచి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తప్పించాడో అక్కడ రుజువులతో సహా ఏం చేయాలంట, ఆ పిల్లలకి కుటుంబంలో తల్లిదండ్రులు చెప్పుకోవాలట. ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు మేము చెప్పిన మాటలన్నీ ఎవరు చెప్పుకోవాలి? ఇంటికి వెళ్ళి మీరే చెప్పుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మట్ట కూర్చుందా, ఆ మట్ట పాటు పాడింది, ఆ వెట్టడి చీర కట్టుకొచ్చింది. మనం ఏంటంటే చర్చిలోకి వచ్చిన తర్వాత చర్చిలో మనుషుల యొక్క పరిస్థితులు చూసి చెప్తాం, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మనము ఇంటి దగ్గర పంచుకోలేము, చెప్పాలి. మన పిల్లలకు మనం చెప్పాలి, దేవుడు ఎలాంటి వాడో చెప్పాలి, ఆయన ప్రేమ గురించి చెప్పాలి, ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో చెప్పాలి, ఆయన ఎందుకు కొరకు వచ్చాడో చెప్పాలి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటో చెప్పాలి, ఆయనలో ఉన్న త్యాగం ఏంటో చెప్పాలి, ఆయన ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడో చెప్పాలి, ఎలాగో దేవుడు మన శోధనలో బాధలో ఆయనను తప్పించాడు, ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉండాలి. అందుకే అక్కడ చెప్తున్నటువంటి గంభీరమైన మాట ఏమిటంటే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు, అంతేనా? అంగీకరించామా మనం? సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యము కదా, నేనే మార్గము, నేనే సత్యము. ఇప్పుడు సత్యాన్ని మనం అంగీకరించాము కదా, ఈ సత్యాన్ని అంగీకరించిన తర్వాత మనం ఏం చేయాలి? తెలుసుకున్న దాని యందు, అంగీకరించిన దాని యందు స్థిరపరచబడాలి. తెలుసుకున్న తర్వాత కూడా ఇంక నీకు అనుమానాలు ఏంటి, తడబడకేంటి? తెలుసుకున్నావుగా సత్యాన్ని. తెలియక మునుపంటే అటో ఇటో ఏదో నడిసామనుకుందాం, తెలిసిన తర్వాత కూడా ఏంటి ఈ తడబాటు ఏంటి? జాగ్రత్త. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో ఆ సత్యమందు తడబాటు లేకుండా మనం ఏం చేయాలి? స్థిరముగా మనం ఉండాలి అనేటువంటి దానిని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు చెబుతూ వస్తూ ఉంటుంది. యోహాను 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 3వ వాక్యం చదువుదాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యము చెప్పగా విని, హల్లెలూయా. అది అనేకులు ఏం చేయాలి? వినాలి. నీ ప్రవక్తని చూసినప్పుడు వాళ్ళందరూ విని ఏం చేయాలి? నీ గురించి సాక్ష్యం చెప్పాలి. సమరస్య ఒకప్పుడు ఎలా ఉంది? పాపం చేస్తూ, కుటుంబాలను పాడు చేస్తూ, సమాజాన్ని పాడు చేస్తూ,
ఎవరి మాట వినకుండా ఆమె ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వచ్చింది. ఎప్పుడైతే యాకోబు బావి దగ్గర దేవుడు మాట్లాడాడో ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళామే ఆయన చెప్పినవన్నీ కదా సంగతులు, ఆయన ప్రేమను గురించి, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాల గురించి, జరిగేవి జరగపోయేవి, అయ్యా మీకు నా గురించి కొంత తెలుసు, నాతో మాట్లాడిన వాడికైతే అన్నీ తెలుసయ్యా, చాలా విషయాలు నా గురించి మాట్లాడాడు, ఆయన నిజమైన దేవుడని నేను అంగీకరించాను, ఇక నేను ఆ పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టేశాను, నేను ఆయన కొరకు బ్రతకటానికి ఇప్పుడు నేను మీ దగ్గరికి సాక్ష్యము చెప్పడానికి వచ్చానంటే ఆ సాక్ష్యం విన్నటువంటి వారంట ఆ ఊరి వారందరూ ఎక్కడికి వచ్చేసారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారంట. ఆ ఊరి వారందరూ ఏం చేశారు తెలుసండి? యేసు ప్రభుని అంగీకరించేశారు. హల్లెలూయా. మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం? ఎన్ని సంవత్సరాలు మన యొక్క జీవితాల్లో మనము సత్యమును అనుసరించి నడుచుకొని వస్తున్నాం? మన సహోదరులు వచ్చి, మన అన్నదమ్ములు వచ్చి, మన అక్క చెల్లెలు వచ్చి, మన రక్త సంబంధులు వచ్చి, మన గ్రామ ప్రజలు వచ్చి ఆ సహోదరుడు రక్షణ పొందిన తర్వాత అసలు ఎంత భక్తి అండి, ఎంత విశ్వాసం అండి, ఎంత దేవుని ప్రేమిస్తున్నాడండి, నేను అలాగూ మారుతాడని అలాగూ ఉంటాడని నేను ఎప్పుడు కూడా చూడలేదు, నేను ప్రత్యక్షముగా నేను వారినో నేను చూస్తున్నా. చెప్పాలా? మన గురించి మనమే చెప్పుకోవాలా? మన గురించి, మన సాక్ష్యం గురించి ఎవరు చెప్పాలి? మనం చూస్తున్న వాళ్ళు చెప్పాలి, మన సహోదరులు చెప్పాలి, మన కుటుంబం చెప్పాలి, మన ఎక్కడైతే మనం పని చేస్తున్నామో ఆ పని దగ్గర ఉన్నటువంటి వారు మన గురించి చెప్పాలి. వాళ్ళే చెప్పాలా? ఎందుకని? అక్కడ మనం ఎలా ఉంటామో వాళ్ళకి తెలుసు. ఇంట్లో భర్త చెప్పాలి, అత్తగారు చెప్పాలి, తోడుకోళ్ళు చెప్పాలి. ఎందుకని? ఇంట్లో ఉంటాం కాబట్టి, పిల్లలు చూస్తారు కాబట్టి వీళ్ళు చెప్పాలి. ఇంకెవరు చెప్పొచ్చు? ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఎందుకని? వాళ్ళందరికీ మన ఇంట్లో ఏం చేసుకునేది, మనం ఎలా మాట్లాడుకునేది వాళ్ళకు కూడా వినిపిస్తాయి కదా. మిగతా వాళ్ళకి దూరపు వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏదైనా తెలుస్తుందంటే ఎప్పుడన్నా ఒకసారి రోడ్డు మీద పోట్లాడుకునేది తెలుస్తాయి, అసలు ఇంట్లో జరిగేవి తెలియదు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ఈ గాయి అంట ఎలా ఉన్నాడంటండి, ఆయన దేవునిని కలిగిన తర్వాత సత్యమును అనుసరించి ఆయన నడుచుకునిస్తూనే ఉన్నాడంట. ఆ సహోదరులు వచ్చంట నీ సత్యమును గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా మేమేం చేస్తున్నాం అన్నారండి. అది కనుక మనము కూడా ఎలా ఉండాలంటే ఆ సత్యమును మనము ఏం చేయాలన్నమాట? తెలుసుకున్న తర్వాత అనుసరిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? ఈ ఉపవాస కూడికల వరకేనా? ఈ ఉపవాస కూడికల వరకే అయ్యా నేను అది తిన్ను, నేను ఈ బట్టలు కట్టుకోను, నేను ఈ గెడ్డం తీయను, ఈ ఉపవాస కూడికల వరకైనా మనకు కొన్ని తీర్మానాలు, ఈ ఉపవాస కూడికల వరకైనా మన భక్తి, ఆ మిగతాప్పుడు మనం భక్తి చేయొద్దా? దేవుని మందిరంలో ఉన్నప్పుడైనా మన భక్తి భావాలు బయటికి వెళ్ళినప్పుడు ఉండొద్దా? జాగ్రత్త. దేవుని పిల్లలు అనేవారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఎలా ఉండాలి? సత్యమును అనుసరించు ఆ సత్య సాక్షులుగానే బ్రతకాలి. హల్లెలూయా. అనేకులు చూసి నిన్ను గూర్చి సాక్ష్యం చెబుతూ అనేకులు దేవుని యొద్దకు వీళ్ళు చర్చికి వెళుతున్నారండి, వీళ్ళు ఎంత చక్కని భక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు నిన్ను బట్టి సంఘం పెరుగుద్దా? నీ ప్రవక్తను బట్టి? మరి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో బైబిల్ చదువుతావు, ఇక్కడ అన్నీ చేస్తావు, సగ పాటలు పాడుతావు, బాప్తిసం తీసుకుంటావు, ఇక బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విగ్రహారాధనలాగా లోకస్తులు చేసిన ఆచారాలు, లోకస్తులు చేసిన పూజలు ఇవన్నీ మనం చేసుకుంటూ పోతే చూడరు అందరూ. ఏమి స్థిరత్వం, ఏమి నిన్ను ప్రేమిస్తారు, ఏమి నేర్చుకుంటున్నావని నిన్ను అనుసరిస్తారు, అంతే కదా. అందుకు మనము నిన్ను బట్టి దేవుని నామము దోషుల పాలు కాకూడదు. నిన్ను బట్టి దేవుని యొక్క మందిరములకు వచ్చేటువంటి బిడ్డలకి మనం ఆటంకముగా మన ప్రవక్తన ఉండకూడదు. మన ప్రవక్తన, మన సాక్ష్యము, మన క్రియలు దేవునికి మహిమకరముగా మనం ఉండాలి. అలా ఉండటానికంట మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలన్నమాట? సత్యమందు
స్థిరముగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే నిరీక్షణలో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. దేనిలో? నిరీక్షించే వాటి విషయాల్లో కూడా స్థిరముగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. అలాగనే పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. హల్లెలూయా. అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనేది ఎప్పుడు రుజువు చేయబడదే? శ్రమలలో ఎవరు మనతో ఉంటారో వారు మనను ఎప్పుడు అంతే ప్రేమిస్తున్నారు మనకు అర్థమైపోద్ది. ఇక అది అన్నీ ఉన్నప్పుడేమో ప్రేమించి, కష్టాలు వచ్చినప్పుడేమో అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అన్నీ ఉంటే చక్కగా ప్రేమించేవాళ్ళు, ఏమీ లేకపోతే ప్రేమించిన వారు. అందుకని వాక్యం ఏమి చెప్తుంది అనేది మనం చూసినట్లయితే చాలా మంచి మాట ఇక్కడికి మనకు చెప్తుంది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ ఎలా ఉందన్నాడంట? స్థిరమై ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా శ్రమలలో, బాధలలో కూడా ఎలా ఉండాలి? స్థిరముగానే ఉందాం. ఎందుకంటే ఇప్పటి కాలం శ్రమలు ఏవి ఎన్నోవి కాదు. ఏవండి, ఇప్పుడు మంచులో తిరుగుతున్నాం, జలుబు రాక మాందో. ఒకవేళ కూలింగ్ వాటర్ తాగుతున్నాం, మంచులో తిరుగుతున్నాం, ఊపిరితిత్తులకు నిమ్ము రాక మానదు. ఇలా వచ్చినాయి ఏంటని చెప్పేసి మనం మానేస్తేట అంతేనా? క్లైమేటే కదా, వాతావరణమే కదా. వాతావరణం బట్టి ఏమవుతుంది? మనిషి యొక్క బాడీ కూడా ఏమవుతుంది? మార్పు చెందుతూ ఉంటుంది. దాన్ని మళ్ళా ఈ బాడీ ఏమవ్వాలి? దాన్ని తట్టుకోవాలి కదా. ఇప్పుడు వేసవకాలంలో తట్టుకోవాలి. ఇప్పుడు వరకు దేనిలో ఉంది? చలికాలంలో ఉంది. ఇప్పుడు నేను చలికాలంలో దుప్పటి కప్పుకోవటం నాకు అలవాటు, చలికాలం నేను ఎలా ఉండటం నాకు అలవాటు. కనుక నేను వేసవకాలం కూడా ఎలాగ ఉంటానంటే ఊపిరాటకు చచ్చిపోతావు. కుదరదట. ఆ కాలానికి నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు కాలం మారికొలది ఎలా ఉండాలి? ఆ కాలానికి అనుగుణముగా చక్కగా మార్పు చెందుతూ నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పోవాలి. అప్పుడే నువ్వు స్థిరముగా, ఆరోగ్యముగా, మంచిగా ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. ఈ నిరీక్షణ చాలు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? నిశ్చలమైనదై, స్థిరమైనదై మన ఆత్మకు ఎలా ఉంటుంది? లంగరు అంటే సముద్రములో ఆ లంగరేస్తే ఏమవుతుంది? అది ఎటు కొట్టుకుని పోకుండా, అది తుఫాను వచ్చినా ఏదొచ్చినా కొట్టుకుని పోకుండా అది అలా స్థిరముగా ఉండిపోతుంది. నీ ఆత్మ సంచలనముగా పోకుండా, ప్రతిదాని వైపు లాక్కుని పోకుండా, ప్రతిదాన్ని ఆశించుకోకుండా, ప్రతిదానిని ప్రేమించేదిగా ఉండకుండా నీ ఆత్మకు ఏం చేయాలి? లంగర వేసుకోవాలి. అప్పుడే నువ్వు స్థిరముగా ఉంటావు. దేనిలో స్థిరముగా ఉంటావు? నిరీక్షణలో. హల్లెలూయా. నిరీక్షణలో స్థిరముగా ఉంటావు. దేవుడు కార్యములు చేస్తాడు నమ్ముతావు. దేవుడు కార్యములు చేసేంత వరకు కూడా ఆయననే గురి పెట్టుకుని వెంబడిస్తావు. ఆయన నిన్ను స్వస్థపరిచేంత వరకు, ఆయన నిన్ను దీవించేంత వరకు ఆయన పాదాలని విడిచిపెట్టు. ఎందుకనంటే ఆయన లేకపోతే నాకు స్వస్థత లేదు, ఆయన లేకపోతే నాకు సహాయం లేదు. ఇక ఆయన విడిచిపెడితే నేను ఎలా బాగుపడతాను? నా కుటుంబం ఎలా ఉంటుంది? కనుక ఈ శ్రమలు, ఈ బాధలు ఏదైనా ఆయన ఒక్కరే తీర్చగలడు. అలాంటి ఒక నిరీక్షణలో మనం ఏం చేయాలంట? స్థిరముగా మనం ఉండాలి.
ఆ స్థిరముగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎప్పటికీ దేవుని పాదాలని, ప్రార్థనని, వాక్యాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని తెంచివేసుకోడు. ఎప్పటికీ దేవునితోనే ఉంటాడు. ఇంక మరో దాని వైపు చూడక అతని దృష్టి మళ్ళించబడదు, మరొక దానిని ఆశించడక. ఒకటి నీకు సహాయం చేస్తారు అని చెప్పేసి నీకు స్థిరమైన మనసు ఉన్నప్పుడు ఇంకో దాని మీద మనసు ఉంటుందా? ఉండదు కదా. మన బండి బాగుంది అని అనుకున్నప్పుడు మన బండి మీదే ఉంటుంది, ఇంకో బండి మీద ఉండదు. ఉంటుందా? మన బండి కాకుండా ఇంకొకరి బండి మీద వెళ్ళిందంటే నీ దృష్టి నీ బండి మీద లేదు. నీ దృష్టి ఎవరి బండి మీద ఉంది? ఇప్పుడు ఎదుటి వారి బండి మీద ఉంది. జాగ్రత్త. నీ దృష్టి అలా మళ్ళించబడిందంటే నువ్వేం చేస్తావు? ఆ బండికి చూసి, ఆ బండి కొనుక్కున్న వాళ్ళని చూసి, ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు చూసి, ఆ నగలు కొనుక్కున్న వాళ్ళు చూసి, ఆ చీర కట్టుకునే వాళ్ళు చూసి వలవల దృష్టి మళ్ళేసరికి నీ జీవితంలో ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది. స్థిరంగా ఉండగలుగుతావా? ఉండలేవిక. ఇక మన గుండె ఆగదేక. జాగ్రత్త. అందుకు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందన్నమాట? ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఎలా ఉండాలి? లంగర వేయబడినట్లుగా అటు ఎటు వెళ్ళకోకుండా అది ఎప్పటికీ స్థిరముగా ఉండినట్లుగా దానిని భద్రపరచుకోవాలి. లేకపోతే ఆత్మకు రెక్కలు వచ్చేసి ఏం చేస్తుంది? అనేకమైన కోరికలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన బుద్ధులు, అనేకమైన రకరకాలటువంటి పరిస్థితులు వచ్చేసి నిన్ను రకరకాలుగా ఈడ్చుకుని పోతాయి. నేను ప్రార్థన చేయటం వ్యర్థం, చేతులు కడుక్కోవటం వ్యర్థం, నేను దేవుని మందిరానికి వెళ్ళటం వ్యర్థం, నేను ఇంత భక్తి చేయటం వ్యర్థం అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అందుకే జాగ్రత్తగా మనము మన ఆత్మకు ఏం చేసుకోవాలి? లంగర్ వేసుకుంటే నేను స్థిరంగా ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు వలనను మనకు నిరీక్షణ కలుగుటకై మనకు ఏం చేయబడుతుందంటే బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినటువంటి అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. ఆ పూర్వకాలంలో ఏం జరిగింది? అది ఏం జరిగిందో నీకు తెలియాలంటే ఏం చేయబడు? జరిగినదంతా రాసి ఉండాలి. ఇప్పుడో జరిగినప్పుడు మనం లేం కదా, పుట్టలేదు కదా. ఆ చరిత్ర మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఆ చరిత్ర పుట్టములో మనకు వెళ్ళాలి. ఆ చరిత్రలో రాసేటువంటి సత్యాన్ని మనం చదవాలి. తెలిసినప్పుడే మనం ఏం చేస్తాం? దేవుడు ఇలా చేశాడు కదా, మనము కూడా ఇలాగే వారు వెంబడించినట్లుగా, వారి నమ్మినట్లుగా, వారు విశ్వసించినట్లుగా మనం కూడా వెళదాం. అప్పుడే మనకేమవుతుంది? మన ఆత్మకు ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల గురించి చెప్పాడుగా. ఎవరెవరి గురించి చెప్పాడు? చదవండి గబగబా. ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? ప్రభు కొరకు ఏం చేశాడు? ఆయన నడుచుకుంటూనే వెళ్ళాడు. ఆ నడుచుకుంటూ వెళ్ళే సందర్భంలో ఆయన ఏం చూడలేదిక, అంతే. ఒక వాడును సిద్ధము చేశాను, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి
వారసుడైను. చూసారా, వీళ్ళందరూ ఏమయ్యారు? అటు వరకు ఎన్నడూ కూడా చూడలేదంట అవన్నీ, ఆ మాటలు వెళ్ళలేదంట. వర్షం పడుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు, అంతకు మునుపు ఎప్పుడు పడలేదు. కానీ వర్షం పడుతుందని ఎవరు చెప్పారు? దేవుడు నోవాహుతో చెప్పాడు. ఆ మాటలే ఆయన ఏం చేశాడు? నమ్మాడు. దాని యందు ఏమై ఉంది? ఆయనకి విశ్వాసం ఉంది. అందరూ కూడా వర్షాలు ఏంటి, వాడేంటి, ఇక్కడ కట్టుకోవటం ఏంటి అని తిరస్కరిస్తున్న ఊరు వారందరూ లెక్క చేయకపోయినా, దేశం ఎవరు లెక్క చేయకపోయినా ఆయన ఏం చేశాడు? దాని యందు స్థిరముగా ఉండి పని చేశాడు. అది అతనికి రక్షణ కలుగు చేసి తన ఇంటి వారికి. ఈ సంగతులన్నీ తెలుసుకుంటే కానీ ఇలా విశ్వాసములో వారు నడిచి వారు దేవుని కార్యాలని చూడగలేరు కదా. నాకు కూడా సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. నేను కూడా ప్రభు మాట వింటే, నేను కూడా దేవుని బిడ్డగా నీతిగా భక్తి కలిగి నేను ఉన్నట్లయితే, సత్యమందు నిలిచినట్లయితే, దేవుడు కార్యాలు చేసేటువంటి నిరీక్షణలో నేను కొనసాగినట్లయితే, భక్తి చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. అది నిన్ను ఏం చేస్తుంది? ఆ కాలంలో లేకపోయినా, ఆ కాల పరిస్థితులు నీకు తెలియపోయినా, ఆ పరిస్థితులు నిన్ను ఏం చేస్తాయంటే నిన్ను అటు ఇటు వెళ్ళనీయకుండా స్థిరపరచడానికి అది నీకు సహాయం చేయాలి. అది ఒక లంగర్ లాంటిది. అందుకే విశ్వాసి చెడిపోకుండా, విశ్వాసి స్థిరముగా ఉండటానికి ఈ ఉపవాస కొడుకులు, ఈ వాక్యము పదే 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 జాగ్రత్త, జాగ్రత్త. నీ నోరు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త, నీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ జాగ్రత్త, ప్రార్థన జాగ్రత్త, భక్తి జాగ్రత్త, నిరీక్షణ జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. ఎక్కడ పడిపోతావు, ఏమైపోతావు? ఈ భక్తి నేను పరలోకానికి చేర్చాలి కదా, ఇది నేను నరకానికి నీకు. మళ్ళీ నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ భక్తిని ఎప్పటి వరకు కొనసాగాలి? ఈ భక్తిని ఎప్పటి వరకు మనం స్థిరముగా ఉండాలి? అంతవరకు ఉండాలి. అదే ప్రభు వాక్యం చెప్పేది. అందుకే ఈ వాక్యము తప్పు చేస్తే నేను గద్దిస్తుంది, సరిచేస్తుంది, బుద్ధి చెప్తుంది, భయము కలిగిన వాడు చేస్తుంది, సరైన మార్గములో. అందుకే ఇది పదే పదే నీతో మాట్లాడాలి. నువ్వు పదే పదే దీన్ని ఏం చేయాలి? చదవాలి. హల్లెలూయా. భయము కలుగుతుంటుంది. కనుక మనకు నిరీక్షణ రావాలంటే ఆ లేఖనాలు మనం ఏం చేయాలన్నమాట? ఎప్పటికప్పుడే మనము చదువుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు చాలా తేటగా మనకు చెప్పిందనమాట. ఆ వాక్యం అందు మనకి ఏముండాలన్నమాట? చదువుతున్న వాక్యం అందు ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు స్థిరముగా నువ్వు ఉంచగలుగుతావు. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే స్వాస్యమందు స్థిరముగా ఉండాలి. దేని యందు? స్వాస్యమందు కూడా మనం స్థిరముగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. ఉన్నది వెలుగిచ్చి ఉన్నది. హల్లెలూయా. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యాలు మనకు ఉన్నవి. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంట? ఒక వేకువ చుక్కలాగా ఆయన మన హృదయంలో ఏం చేస్తాడంట? మన హృదయంలో ఏం చేస్తాడండి? ఉదయిస్తాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంట? చీకటి కలిగినటువంటి ఆ చోటును అది వెలుగునిస్తుంది. అది నీకు వెలుగునిస్తుంది. అందుకే నువ్వేం చేయాలో తెలుసండి. నువ్వు ఆ వాక్యమందు ఎప్పుడు కూడా స్థిరముగానే మనం ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యమందు మనం ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. ఆ వాక్యమందు స్థిరముగా ఉండాలి. ఆ వాక్యమును ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ వాక్యము నేను బ్రతికిస్తుంది. ఆ వాక్యము నీ జీవితాన్ని ఎప్పుడు కూడా స్థిరముగానే ఉంచుతుంది. ఆ వాక్యము నీ పాదములకు దీపమై నీ త్రోవకు వెలుగై అది నిన్ను నడిపిస్తుంటుంది. కనుక వాక్యమందు స్థిరముగా ఉండాలి.
ఐదవది మనం ఎలా ఉండాలి? వాక్యమందు స్థిరముగా ఉండాలి. ఆరవ దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే స్వాస్థ్యమందు స్థిరముగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 వాక్యం చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయిసు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలెనని ఆలోచించము. హల్లెలూయా. అది మనం ఏం చేయాలో తెలుసండి. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానవద్దు. ఒకరికొకడు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపిస్తుంది. ఏ దినము? నీవు పరలోకాన్ని సంపాదించుకునే దినము సమీపిస్తుంది. పరలోకాన్ని సంపాదించుకునే దినము సమీపిస్తుంది అని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అటు చూస్తున్నారు నా ఇంకా పొల్లుడిపోతున్నాయి, కళ్ళు గుడ్డి అయిపోతున్నాయి, జుట్టు మెరిసిపోతుంది, కాళ్ళు గజ గజ గజ. ఇప్పుడు ఏంటి మన సంగతి? ఇక నాకులు ఊడిపోద్దని, టికెట్ చింపేస్తారని, ఇక నీ పెన్షన్ వచ్చిందంటే ఏంటి సంగతి? ఇక నువ్వు పని చేసుకోలేవయ్యా, ఇక కొద్ది కాలంలో నువ్వు పరదేశంలో. అది సంగతి అంట. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకోకుండా మనము వయసు తక్కువ వేసుకుని రేషన్ కార్డులో నేను ఇక చిన్నపిల్లవాడిని అంటే ఎటకుదురుదండి. నువ్వు చెప్పుకుంటే సరిపోద్దా? నీ వయసు తెలియదా? నీ వయసుని బట్టి నీ ఆరోగ్యం తెలియదా? నీ ప్రవక్తని తెలియదా? కనుక ఇవన్నీ సరి అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరలోకానికి వెళ్ళేటువంటి లేకపోతే చనిపోయేటువంటి పరిస్థితి నా మీదకి వచ్చేస్తుంది అని చెప్పి మనం ఏం చేయాలంట? ఆ దినము కొరకు మనం ఏం చేయాలంట? ఆ పరలోకాన్ని మనం పొందుకోవటానికి ఆ పరలోకానికి వెళ్ళే సమయం వచ్చేస్తుంది. నా భక్తికి ప్రతిఫలములు పొందుకునే సమయం వచ్చేస్తుంది. నా నీతికి దేవుని దగ్గర కృప పొందుకునేటువంటి సమయం నాకు వచ్చేస్తుంది అని చెప్పేసంట మనం ఏం చేయాలంటే స్థిరముగా ఉండాలి. ఇక నా కన్నీరు పోతుంది, నా బాధలు పోతున్నాయి. నేను ఏ దేవుని చూడాలనుకున్నానో, ఏ దేవుని కొరకు, ఏ పరలోకము కొరకు, దేని కొరకైతే నేను భక్తి చేస్తున్నానో దానిని సమీపించుకునే కాలము నాకు దగ్గరకు. అలా దగ్గరకు వచ్చే కొలదంట మనం ఇంకా దాని ఎందు ఉండాలి. అంతేనా? ఊరు దగ్గరకు వచ్చే కొంత ఆశ ఉంటుందా లేదా? మా అమ్మ మా నాన్న ఎప్పుడు చూడాలని. అంతేనా? ఉంటుందా? ఉండదండి. మా అమ్మ మా ఇంటి దగ్గర కంటే మా అత్తగారి ఇంటి దగ్గర బాగుందన్నాడు చూస్తున్నాను నా ఇంకా కదా. మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఊరు వచ్చే కొలది, నడుచుకుంటూ వచ్చే కొలది, మన ఇంటి దగ్గరికి వచ్చే కొలది ఎంత సంతోషమో, ఎంత ఆనందం. అట్లాగేనంట మన వయసు అయిపోతూ ఉంది, మన కాలం అయిపోతూ ఉంది. ఏమవుతుంది అంటాడంటే మన ఆరోగ్యము మన వయసు అంట పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుందంట. ఆ ఎగిరిపోతున్నటువంటి సమయంలో మనం ఏం చేయాలంట? ఇంకను స్థిరముగా ఉండి ఆ పరలోకాన్ని మనం సమీపిస్తున్నాను. ఆ పరలోకాన్ని పొందుకోవటానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని నాకు ఇస్తున్నాడు. నేను ఆ ప్రభువుని కన్నులారా నేను చూడబోతున్నాను, ఆయన నేను కలుసుకోబోతున్నాను అనేటువంటి మనసుతో స్థిరముగా ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. అదే ఇక్కడ వాక్యం మనకు చెప్తుంటుంది. ఇక చివరిగా మనం చూసినట్లయితే మనం దేనిలో మనం స్థిరముగా ఉండాలి అంటే దేవుని యందు బుద్ధి కలిగినటువంటి వారుగా మనం స్థిరముగా మనం ఉండాలి. బుద్ధి యందు మనం ఏమై ఉండాలి? దేని యందు బుద్ధి? దేవుని యందు బుద్ధి. ఏ దేవునైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుని యందు మనం ఏం చేయాలి? బుద్ధి కలిగి మనం ఉండాలి అంటాడు వాక్యములో. బుద్ధి జ్ఞానము లేని అలా ఉండవద్దు, అంటే పశుప్రాయుడిగా ఉండవద్దు. దేవుని కలిగిన తరువాత మనం బుద్ధిగా ఉండాలా. బుద్ధిగా ఉండేవాళ్ళు అంటే ఏమంటారు? వాక్యంలో చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టైన వానిని చూస్తున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజా ఆగ్రహమునకు భయపడక
ఐగుప్తుని విడిచిపోయాను. చూసారా, విశ్వాసం బట్టి ఎలా ఉన్నాడట? అతడు అదృష్టుడైన వానిని చూసుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజా ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? మోషేని గురించి. ఎందుకనంటే ఆనాడు ఉన్నటువంటి ఫరో భయంకరమైన క్రూరమైన వాడు. ఎక్కడ ఒకవేళ మోషేని ఏం చేస్తాడు, ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తాడు? భయపడలేదంట. ఆయన ఏమైపోయాడంట? రాజాకి భయపడకుండా ఏం చేశాడండి? ఐగుప్తుని విడిచి. అది కనుక మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వారమై మనం ఎప్పుడు కూడా లోకాన్ని విడిచి ప్రభువులో ఉండటానికి ఇష్టపడదాం. అదృశ్యమైన దేవుని మాటలు మనం విందాం. ఆయన బిడ్డలుగా మనం ఎదుగుదాం. ఆయన మన పట్ల చేయబెట్టినటువంటి కార్యములను మనము ఏం చేయాలన్నమాట? మనం గ్రహించాలి, వాటిని విశ్వసించాలి. వాటిని నేను పొందుకుంటాను అనేటువంటి నమ్మిక మనం కలిగినటువంటి వారుగా మనం ఇచ్చిన స్థిరమైన బుద్ధితో మనం ప్రభువుని వెంబడించాలి. అలాగే ఆయన ఉన్నాడు. మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుని లేక మీరు పూజించుకుని వచ్చేయండి అన్నాడు. అలాగే అని చెప్పేసి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అందుకేం చేశాడు? ఫరో ఏం చేశాడు? వారి వెనకమాల రథాలని, సైన్యాన్ని ఇక వెన్ను తిరగలేదు. అంతే, ఇక భయపడలేదు. ఇక దేనికి? ప్రభు పిల్లలుగా నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత దేనికి భయపడవద్దు. ప్రభు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు నీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. ప్రభు నీకు మార్గాలలో ఆటంకాలన్నీ ఆయనే తొలగిస్తాడు. నీకు ఏమి కావాలో దేవుడి సహాయమును చేస్తాడు. ఇక ఆయన మీద ఉన్న తర్వాత నీకెందుకు లేనిపోయిన సమస్యలు, ఆలోచనలు? దేనికి దిగులు పడవద్దు. కొరింథీ సంఘము ఎలా ఉందన్నమాట? స్థిరమైన బుద్ధి కలిగి ఉంది, స్థిరమైన వాక్యము కలిగి ఉంది, స్థిరమైన స్వాస్యాన్ని వారు పొందుకోవటానికి వారు సిద్ధపడి ఉన్నారు. దేవుని యందు నిరీక్షణలో వారు స్థిరముగా ఉన్నారు, సత్యమందు స్థిరముగా ఉన్నారు, హృదయములో వారు ఎలా ఉన్నారు? స్థిరము కలిగి ఉన్నారు. విశ్వాసములు వారు ఎలా ఉన్నారు? స్థిరము కలిగి ఉన్నారు. సంఘము ఆ విధముగా స్థిరముగా ప్రభు రాకడ పర్యంత వరకు, లేక ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళేంత వరకు దేవుని పిల్లలకు ఎప్పటికీ స్థిరముగానే మనం ఉందాం. అలా ఉండటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆ సంఘములో గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. ప్రవశించేవారు ఉన్నారు కదా, అలాగే భాషలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు కదా, దేవుని కృప పొందుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అనేకమైనటువంటి దాతృత కలిగిన వారు ఉన్నారంట, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారంట, శ్రమలలో బాధలలో కూడా నిలబడే వాళ్ళు ఉన్నారంట. ఎన్ని తలంతులు ఉన్నాయండి! ఎంత చక్కగా ఉందండి సంఘము. అలా ఉంటేనే చెక్కు చెదరకుండా ఉంటుంది. అలా మనం ఉంటూ మన సాక్ష్యాన్ని అనేక మంది చూసి వాళ్ళు కూడా ఏం చేయాలి? మనలాగా దేవుని కొరకు పని చేసేటట్టు మనం ముందుందాం. అలాంటి కృపా జ్ఞానము ఈ ఉపవాస కోరికల ద్వారా దేవుడు మనల్ని స్థిరపరచబడునుగాక. ఓకే, తల వచ్చి చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి వాక్యానికి వందనాలు. పిల్లలను, వారి కుటుంబాలను అయ్యా ఎంతో ఆశతో, భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో ప్రభువా నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అయ్యా మరి కొరింథీ సంఘాన్ని గురించి కొన్ని వారాలుగా చెబుతూ ఉన్నాం ప్రభువా, కొన్ని రోజులుగా చెబుతూ ఉన్నాం ప్రభువా. నా పిల్లలు మరి ఆ కొరింథీ సంఘము ఏ విధంగా ఉంది అనేది మేము చూసినట్లయితే అంతము వరకు కూడా వారు స్థిరము కలిగి దేవుని పరిచర్యలో కొనసాగారు, రక్షణలో కొనసాగారయ్యా. మేము కూడా చక్కగా విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. దేవుని యందు మా హృదయంలో ఆయన స్థిరపరచుకునే విషయంలో మేము స్థిరంగా ఉండాలి. అలాగే సత్యమందునైనా మేము నడుచుకునే విషయాలు మేము స్థిరముగా ఉండాలి. దేవుని యందు కార్యాలు జరుగుతాయనేటువంటి నిరీక్షణతో మేము స్థిరముగా ఉండాలి. స్వాస్యము పరలోకాన్ని మేము పొందుకుంటాం, దేవుడు మాకు ఇచ్చినటువంటి దాన్ని మేము చూస్తాము అనేటువంటి దానిలో మేము స్థిరులుగా మేము ఉండాలయ్యా. దేవుని వాక్యమును బట్టి ప్రభువా మేము ఎప్పుడు కూడా స్థిరముగానే మేము ఉండాలి. దేవుని యందు బుద్ధి కలిగి మేము స్థిరముగా ఉండాలయ్యా. బుద్ధి కలిగి స్థిరముగా ఉండే బుద్ధి కలిగిన కన్యకులు ఏ విధముగా వారి దివిటిలో ఆరిపోకుండా వారు జాగ్రత్తగానైనా వెలుగుతూనే వారు స్థిరముగా ఉన్నారో, అలాగే మేము కూడా ప్రభువా మేము స్థిరముగా ఉండట సహాయములను దయచేయి. మా కాలము ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు ముగించబడుతామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మాకు తెలియదు. కానీ వస్తానన్న దేవుడు కూడా ఎప్పుడు వస్తాడో మాకేమీ
తీరిది కనుక మేమందరం భయముతో భక్తితో ఏ సత్యాన్నైతే నమ్మేమో, ఏ సత్యాన్నినైతే మేము విశ్వసించి ఆ సత్య సాక్షులు కొనటానికి ప్రభువా మా హృదయాన్ని మా జీవితాన్ని సమర్పణ చేసుకుని ఉన్నామో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనైనా అంతము వరకునైనా ఆయన యొక్క రక్షణలో స్థిరులుగా మేము ఉంటా సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.